తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ నెల 15 నుంచి ఏపీలో నైరుతి రుతుపవనాలు మరింత బలపడనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల అవర్తల ద్రోణి కొనసాగుతుంది. ఇక ఈ నెల 15 నుంచి ఏపీలో నైరుతి రుతుపవనాలు మరింత బలపడనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎస్ లహరి. ప్రస్తుతం అయితే నైరుతి రుతుపవనాలు పుష్కలంగా వర్షాలని మోసుకొస్తున్నాయని చెప్పుకోవచ్చు. గతేడాది పోలిస్తే ఈసారి కూడా వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈసారి మాత్రం సీజన్ ఆరంభంలోనే ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. కేరళలోకి ప్రవేశించినటువంటి కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు తొలకరి జల్లులు అనేటివి మనం చూసాము. పసిఫిక్ మహాసముద్రంలో లానినా, హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ గా మారుతుండటంతో నైరుతి రుతుపవనాలకు అనుకూలమని చెప్పేసి కూడా వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాల్లో మంచి వర్షాలు కూడా కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే భారతదేశ వ్యవసాయ రంగానికైతే మేలు చేసే రీతిగా నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయంటున్నారు. అయితే మొత్తం మీద చూసుకోవచ్చు, తెలుగు రాష్ట్రాల్లో గతేడాది నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఈసారి మాత్రం సీజన్ ఆరంభంలోనే ఆశాజనకంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీని ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతం చూసుకోవచ్చు, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అయితే చిరుజల్లులు, అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలతో భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. అలాగే చూసుకోవచ్చు, నైరుతి రుతుపవనాలు పూర్తిగా మన రాష్ట్రం మీదకి మరో 2 రోజుల్లో కూడా పూర్తిగా విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కాస్త వేడి వాతావరణం అయితే కనిపిస్తుంది. తర్వాత చిరుజల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెల ఎల్లుండి నుంచి అయితే ఏపీలో మరింతగా బలపడనున్నట్టు కూడా నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్ లహరి, థ్యాంక్ యూ.